తల్లి అవునమ్మా సరే కానీ అదేదో తెలిస్తే దైవం ఏం జరిగిందమ్మా ఈ రాజరాజు నరేంద్ర ఉన్నారు కదా అవునమ్మా ఈ మహారాజు ఉన్నారు తల్లి కుమారికి భార్య కావాల్సిందండి భార్య కావాలి ఈ మహారాజు కత్తికి బాత్రూమ్ కట్టి మాయపడి చేసుకొని అంతఃపురంలో ఉంచారే తల్లి అయ్యో ఎంత అన్యాయమో ఎంత ఘోరమో నాయన కుర్రోడు మీరు పెళ్లి చేస్తుంది పిల్ల తీసుకొని వెయ్యి పంపగా పెళ్లి అమ్మా కానీ నేను మనసారా వచ్చింది ఆసారంగా నేనే అవునమ్మా నీ మనసారా తల్లి నా కళ్ళకి కళ్ళ నా ఆశలన్నీ నిరాశని నా ఎవరం బూడిలో పసుపు పన్నీరు వల్ల ఉండే కదా చెయ్యా బూడిలో కొన్ని పన్నీరుగా కేక్ అవుతుంది ముసోడు వచ్చి మొత్తం ఎలా అవుతుంది ఓ ముద్ద మొత్తం అతను చెయ్యా ఎందుకు ఆ సారంగా నా మేరకు వస్తాడంటావా ఎందుకు రావమ్మా ఇదంతా పొలం ఉన్నావు ఎప్పటికైనా సారంగా రాకపోడు నీ కోరిక తిరగబోతుంది చెయ్యా అలా సారంగా నా వద్దకు వస్తే నేను చాలా ఆనందిస్తానే చెయ్యా నేను చాలా సంతోషిస్తానమ్మా అలాగనే చెయ్యా ఇప్పుడు మన ఉద్యానవనంలోకి వెళ్ళి కొన్ని పుష్పాలు కోసుకుని రావే ఎందుకు తేవాలమ్మా చెయ్యా పూజకే తల్లి అలా పుష్పాలు తేవాలమ్మా సంపంగి పుష్పాలు తీసుకుని రావే ఇంకేం పువ్వే ఆ పూజ అయితే ఎంతో బాగుంటది ఏ పువ్వే తెలీదమ్మా నా తెలియని పువ్వులు ఇంకేమున్నాయే చిన్న పువ్వేనమ్మా అది తెచ్చి రాజమంటే ఎంత బాగుంటుందో బాగుంటుందమ్మా ఎక్కడ పెడితే అక్కడ చూసేద్దామా పువ్వులు చేయాలంటే అదే దూరం పువ్వు అమ్మా మరి ఆ పువ్వు నేను చెప్పే పువ్వులు కోసుకొని అమ్మా అమ్మా అలాగే తొందరగా వెళ్తానమ్మా అలాగే వెళ్తానమ్మా
పువ్వులు కోసుకుని పాటలు కూడా మర్చిపోను. తొందరగా వెళ్ళి మంచి మంచి పుస్తకాలు కోసుకొస్తాను. ఏమిటిది? మన అంతఃపురం కూడా వచ్చే ఒక పౌరం వారిందే. ఓహో, ఎంత చక్కగా ఉంది ఈ పౌరం. ఈ పౌరం చూస్తుంటే ఎంతో చక్కగా కనబడుతుంది. పువ్వులు కాబట్టి అది కోసుకోవచ్చు. ఈ పౌరాన్ని అమ్మగారు చూస్తే దాన్ని ఎంతో చక్కగా ఆడుకుంటారు. ఆ పౌరం జాగ్రత్త పట్టుకోవాలి. ఆగే ఆ దగ్గర పనే కదా ఆగమే అలాగే అమ్మ దొరికి ఏం చెప్పారమ్మా? మీరేమో పూలు కోసుకురమ్మా. అమ్మా, మన ఉద్యోగం పూలు కోస్తుండగా మన ఉద్యోగంలో పువ్వులు నీవు కోస్తుండగా అంతఃపురంలో పౌరం దొరికిందమ్మా. అవునమ్మా, మన అంతఃపురంలో పౌరం దొరికిందా? అవునమ్మా. ఆ పౌరాన్ని చూపించాలని పరుగు పరుగా వచ్చానమ్మా. అలాగే చర్య. అవునమ్మా. సరే కానీ ఏదో పౌరం ఇదిగో తల్లి. చర్య అమ్మా, ఈ పౌరం ఎంత అందంగా ఉన్నది. అందంగా ఉందమ్మా. ఏమిటమ్మా? నేనేమన్నాను? చాలా అందంగా ఉంది అన్నా. పౌరం చాలా అందంగా ఉంది. మందరికి అందానికి చాలా తెలియదు. మందమంది వేరు అందమంది వేరా? మందమంది ఏంటి అందమంది ఏంటమ్మా? అందానికి మందానికి నీకు తేడా తెలియదా? నాకు తెలియదు, నీకు తెలిసేది ఎలా పోల్చారో. అమ్మా, అందం అంటే సౌందర్యమే చర్య. అందం అంటే సౌందర్యం. అవునే చర్య. మందం అంటే బతకమే వద్దు. మందం అంటే బతకమా? ఈ మెసేజ్ ఎవరా బ్లూ కలర్? టోపీ వేసుకోండి కదా. ఆ ముగ్గురు నువ్వు మందంగా ఉంటే ఆమె గొప్ప అయిపోతా, నేను గొప్ప అయిపోతా. మందం కాదు తేడా తెలియదు. దీన్ని చూస్తుంటే నా మనిషి ఎందుకో కానీ చాలా పరిస్థితి పోతుంది. చూసినప్పుడు నా మటు కదా పొయ్యి ఫ్యాన్ వస్తుంది. దీన్ని చూస్తే నీకే కాదు ఎవరైనా కూడా అలానే ఉంటుంది. ఈ పౌరం ఎంత అందమా ఉండొచ్చు. ఈ పౌరం ఎంత అందమా ఉండొచ్చు. ఈ పౌరాన్ని పెంచి ఆ చిన్నవాడికి ఎంత అందంగా ఉంటుందో కదా చర్య. అతను చక్కగా ఉంటాడు. ఈ పౌరకి వడ్డాను పెట్టి మెడకు పట్టీలు పెట్టాడు. ఎవరైనా మెడకు పట్టీలు పెడతారంటే మరేంటి? అదే కాలు కొట్టారు మెడకు పట్టీలు. పట్టీలు పెడతారు.